శరీరంలోని రోస్టంగము స్పెషల్ వేస్తాడని బాధలు సరదా పడ్డాడు. విపరీతమైన సరదా చూస్తే మహారాజుకు ముచ్చట మొదలెట్టింది. వాడి ముచ్చట తీర్చకపోతే చిన్నపుచ్చుకుంటాడు. అంటే లోపల బయట కూడా కాస్త హుషారుగా అనుకున్నాడు. ఈ హుషారు చూసి పోస్టల్లో ఉప్మా వేసి ఇచ్చాడు వాడు. చొక్కా కింద పెట్టి ఈ రెండు జాయింటుట అందమైన విలాసంగా చల్లగా యువతలకు వచ్చాక ఇల్లు ఈల జ్ఞాపకం వచ్చింది. యువరాజు హోటల్ వాడు కొల్లగొట్టాడు. ఈల లేవన్న విషయం మరపించి మేపారు. వెధవకి పుట్టింది అనుకున్నాడు మహారాజు. కాఫీ తాగినా బాగా 5 అన్నాలు మిగిలిన నాకే టీ వస్తుంది. అయిన జలాగా లేవు. వచ్చిన కష్టం వచ్చింది. ప్రజలు కట్టాలని కాళ్ళు వాడా పెట్టి స్పెషల్ మిఠాయి కిళ్ళి అన్నన్నర పెట్టి అద్దె స్పెషల్ హై క్లాస్ సిగరెట్ ఒకటి కొన్నాడు. ఎదురుగా ఒక చిన్న కొట్లోకి వెళ్ళి జనందరికీ అర్ధన అగ్గిపెట్టే డబ్బుల బల్ల దగ్గరికి మిగతా అర్ధన ముష్టి డబ్బు పారేసుకున్నా సిగరెట్ తాగుతుండగా అతనికి లేకపోతే ఇంటి దగ్గర ఏమైపోతుందో తీసుకుని బహుశా తన కోసం చూసి ఆవిడ అదే తెచ్చి ఉంటుంది. దొరికిందో లేదో ఇదిగో ఆయన తాకట్టు పెడితే గానీ తనకే దొరకలేదు, చచ్చిపోయినట్టు అయింది. మహారాజు ఎవరు వెళ్ళలేదు కదా. సంసారం మీద కాఫీ తాగుతా ప్రొపరేటర్తో ఉత్తర క్షణాన పౌరుషం వేసింది. పట్టుకల ఇది 5 రూపాయలు అరణాలు చూడండి. కొంప చూడకూడదు మానేసి సరే పురుగుల్లో మిత్రులు ఉన్నారు. కాళ్ళ వెళ్ళపడి అయినా అప్పు సంపాదించాలనే పట్టుదల నింపిన ఎంట్రీ కాగితం ఎక్కాడు మహారాజు. వస్తుంది 11 గంటలకు వచ్చింది. యువరాజు కథనాల 2 గంటలు కొట్టింది గడియారం. ఇందాక వస్తున్నాడు. నిద్రపోతున్న యువరాజు లేపి ఇంటికి అడబెట్టా కొనేశాడు. ఎవరింటికి 3 అణాలు యువరాజు ఆవలి బస్సుకి బేడ బయటకు వస్తూ మాసిన గడితో జేబులోని మాసిన పైపులతో ఒక పెద్ద మనిషి గరుకులని ఆప్యాయంగా ప్రగాఢంగా అది ఇంగ్లీష్లో ఆరంభించి చుట్టూ చిత్తరవంతరంగా ఉన్నా నీ కళ్ళు లోతు ఇది నీ బొగ్గలు నీ కలిసి పోయింటలు పడినా ఇల్లు చాలా బాగున్నావోయ్. చప్పర వెళ్ళాలి. కిళ్ళి దగ్గర అనా స్టాంపు ఉంది. అద్దం అది తీసుకుని అనాటైన చార్మినార్ దబరాజు గారి ఏడుపు పొంగు బాగా మెలకు వచ్చింది. ఇటువైపు బస్సు తేలిగ్గా ఉంది అన్నాడు. ధీమాగా అడుగు సాగించాడు. తూర్పు వైపు వెళ్లే బస్సు. ఈ రూపాయి ఖర్చు అయిపోయేగా స్టాంపు చేసేయాలని మనసు అయినా మళ్ళీ ఇంగ్లీష్లో బాధపడి వెళ్ళి 100 రూపాయలు కళ్ళతో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ కొనండి. పెదవులు బిగించి బస్సు మీద కొనుక్కుంటూ కొన్నామని కులాసాగా ఇప్పుడే జేబు దులాసాగా ఇలా ఉన్నప్పుడు స్టాంపు చూసి నలుగురిని చూసి ఉద్యోగాలు అడిగాయి. కిటికీ దగ్గర కూర్చుని ధీమాగా అడగయ్యా అని. వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోయినా కూర్చుని సేపు హోటల్కి పోయి ఒక 2 కప్పులు కాఫీ తాగేసి మెల్లిగా 4 సిగరెట్లు తిప్పు ప్రారంభమైంది. మరో 3 రూపాయల అంచుని భరింపరానంతగా తిప్పసాగింది. శక్తి కణతలు వేడెక్కాయి. ఆలోచనలు ఇనుబడి భగ్గుమంటున్నాయి. కళ్ళు ఉద్యోగాలకి ప్రయత్నాలు నెమరు వేశాడు. తను దిగాల్సిన చోటు వచ్చింది. ఒక కంపెనీ దిగుతూనే మేనేజర్ వారసత్వ ప్రియుడట. జనం కాస్త కథలు రాసేవాడు. సోడా తాగమని తనకి కథ రాయటం రాదు. లేచి సోడా కాదని కాదు కానీ ఇంతవరకు తీసి ఇప్పుడు రాసి గొప్ప చెప్పుకోయి ఎందుకు ఎవరి రాయించుకుని చిచి మతిపోయి ఇంగ్లీషు కాపీ కొట్టి మళ్ళీ పరిశీలించారు. అంతకన్నా అనువదిస్తే స్టాంపు. వాడి పేరు ఉత్తర ఉంది. గిరాకీతో కొంచెం కథ పడిస్తావోయ్ వాడు చూపిస్తే అన్నాడు. కథలు రాసే మేనేజర్కి బయలుదేరాడు. విమానం పుట్టుకోసి అది దాటింది. తోటి సోదరుడని ఉద్యోగం పారాయి వెళ్ళిగా రూము చేరితే హాయిగా దుప్పటి కప్పు ముసుగుపోయిన కారు ఆలోచించుకుంటూ పడ్డ తన కళ్ళు పడుకో కారులో అమెరికా మళ్ళీ వాళ్ళు ఆలోచనలోగా చూశాయి. చేతిలో చార్మినార్ పీక వంక దీక్షగా చూశాడు. మేడమెట్లు ప్రయత్నంగానే ఇంజనీర్ కూతురానంతరం ఇంటర్వ్యూ ఊహించాడు. వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకున్న యువరాజు రంగురంగుల దృశ్యం కనరాజు ఉంది. జ్ఞాపకం హై హై యాంకీ ఆశతో మాది గంటలకి రోడ్డు కుళాయి కూతురుగా ఆ పిల్ల నాన్న మహారాజుకి ముందర ముచ్చటపడి ఆ పైన వాళ్ళు తలుచుకుంటున్నారు. మీకు ఇదంతా ఎలా పట్టుబడిందండి? రాత్రి 9 వరకు నాకు అమెరికా అంటే చాలా తిరిగిన మహారాజు నేను మీ సినిమాలు తెగ మహారాజుకి అమెరికా పంపుదామని తనకి తెలిసిన 10 మంది స్నేహితులు నేను దాన్ని బాధలు పడుతున్నారో ఇంజనీర్ కూతురికి చేతులు తగిలినందుకు 2 రూపాయలు ఎలా ఖర్చు పెట్టి యాత్రలో పడ్డారో ఉనుకుతో సమీవరంగా విన్నాడు. మామిడి టంకని విలాసంగా తన్నబోయి సానుభూతి శంకర్రాయిని కొందరి కోసం కన్నీళ్లు కూడా కార్చి ఇంజనీర్ కూతురుతో హఠాత్తుగా మేలు పెడతానని భూపాలరావు ఇచ్చాడు. అబ్బా అని 9:30కి వానలో నడుస్తూ తన పెళ్ళాం బిడ్డల మీద తల్లాలి పడడానికి
ప్రాణనే తనే జిల్లార్చుకుపోవడానికి నడక ఆపించాడు. ఓ చెట్టుకు చేరగలి పట్టాభిషేకం చేసిన పెద్దల్ని మండే మధ్యాహ్నం నాడు చందన తాంబూలాది సత్కారములు అందుకొని మీద నుంచి ఆశీర్వదించిన పెద్దల్ని కావు కావుమన్నాయి. కొంప చేరేసే అక్క చెల్లెళ్ళు పెళ్ళాం బిడ్డలు మేలుకురు. అక్క చూసావే మొహం చెల్లదు. చూసా చెల్లి ఇద్దరు చెంపేదని ఎవరే చిన్నవాడు అంది కాకి. చిన్న అప్పు దొరకడం లేదు. పిల్లలు వస్తున్నారంటే ఏమన్నా, జాతి వాళ్ళని పిల్లలు వస్తున్నారంటే ఏమనాలి. ముందుకెత్తిన వాళ్ళు విరుద్ధపోయాక గెలుపు గ్యారంటీ నిశ్శబ్దంగా వెళ్ళి అరుగు మీద మొహం చూస్తే అలా ఉంది. పొద్దున్నే లేచి గట్టిగా దండయాత్రకి ఉపక్రమణ పెద్ద కాళ్ళ పెట్టుకుంటే మరో రూపాయి పంట కిందకు వచ్చింది. ఇంటి మొహం చూడలే. మహారాజుకి ఓ ఇంజనీర్ తిరిగి ఉన్న ఇంటర్వ్యూ ఒళ్ళు తోల్చేశాడు. కడుపు ఉండేలా చేసే మత్తులో మంచినీళ్ళు తాగడానికి రోడ్డు కుళాయిల బద్దలే మేలుకున్నాడు. ఎవరో మహారాజు మళ్ళా బద్దలే పాడుకుంటూ వేలు కాలు మీద వస్తుంది. వేలు బద్దలు కాలేదు తెలిసిన వాడేమో చెప్పుకుని సైకిల్ వెళ్లే వరకు ఆగి కుళాయి ఇలా ఇంటర్వ్యూ తెరిచి ఆశలు చేస్తూ ఉంటాడులే. ఒక్కసారిగా ఏడున్న కాకి సరదా పుట్టింది. గట్టిగా ఏడవాలనిపించింది. అంది ఉత్సాహం. చూశాడు. దగ్గరలో చూడు ఎవరు లేరు. అక్క అనుభవాయ గట్టి మీద కూర్చున్నాడు. చిన్న కాకి మొహం మూసుకుని యువరాజుకి గుండెల విషయం అడుగుకోవాలో తరనరాలు కాదిలిపోయేలని ఓదార్చి కనిపించేలా ఏడ్చాడు. ఒక్క క్షణం ఆలోచించి తన ఏడుపు బాగానే విన్నాక కొంచెంగా 10 గజాల దూరంలో మరో కెర దగ్గరికి వెళ్ళింది. వేలు కదిలేశాడు. కుమిలి మెల్లిగా వేడి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించాయి. ఎంతో చుట్టికి ఆ ప్రవాహం పట్టించాడు. ఆ జేబులోని చిన్న దుకాణ భగవంతుడు అక్కడే చెంపలు నిమిరిగా వేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఏలపాట దేవుడి జ్ఞాపకం వచ్చాడు. బాధను మరచిపోవడానికి ఆకాశానికి కాఫీ తాగాలనుకున్నాడు కూడా. వెంటనే ఎన్నగా ఇంగ్లీష్ హోటల్కి ఎవరైనా చూశారే బాధ అణచుకొని వయలుకో బుద్ధిస్తూ కానీ నవ్వు రాలేదు. దుంపజగా పైకైనా చూడలేదుతో అంది చిన్న పెట్టి మొహం చెప్పలే అంది. పొట్టపూటుగా నీరు తాగేశాడు. కాఫీ ఆర్డర్ చేసి ఎవరో హాయిగా దేశవాళీ హోటల్ అనుకున్నాడు. మసాలా దోశ చొక్కాతో మొహం తుడుచుకుని కొన్నాడు. ఇంటికి బయలుదేరుతూ రోడ్లో తలపెట్టి రోకటి వెచ్చగా చల్లటి మంచినీళ్ళు తాగి కళ్ళతో చీకటి చూసినట్టే అన్నాడు. వెల్లికలా పడుకున్న యువరాజు అనారకరాజు గుర్తు తెచ్చుకుని 4 అతనిదే జీవితం పెట్టా. ఒకటి ఎక్కడెక్కడ తిరిగినా మహామేరంగా పెట్టాడు బల్ల మీద. వచ్చారా అనడానికి భార్య, నాన్న అనటానికి పిల్లలు. ఎన్ని కష్టాలున్నా కలోబంజో తాగుతూ ఆనందాన్వేషణలో ఉన్న సుఖాలను, సౌఖ్యాన్వేషణలో ఉండే ఆనందాన్ని పొందవచ్చు. నా అన్నవాళ్ళు ఉంటారు. గృహమే కదా స్వర్గసీమ. సరిగ్గా అదే సమయానికి ఊరగలా వేసి ఉన్న తలుపును మెల్లగా తీసి లోపలికి వెళ్ళి పెళ్ళాం బిడ్డ నిద్రపోతున్నందుకు దేవుడికో దండం పెట్టుకుని కాశీగా కదలకుండా సేవించి 5 అణాలు కోడిగుడ్డు దీపాన్ని చూస్తున్న మహారాజు బిల్లు ప్లేట్లో గుర్తుకొచ్చాడు. ట్రేలో ఏ సంసార బిల్లుకు తగిలే తంటగా వచ్చిలా బిల్లు హరిస్తాడు. వల్ల మీద వచ్చాడు. తింటాడు. నిర్లక్ష్యంగా వదులుతూ రూపాయి ప్లేట్లో ఉంచాడు. కడుపులో కాళ్ళు వెయిటరు 2 పావలా కాసులు తెచ్చాడు. అతని పని యువరాజు గొంతులో వెలక్కాయ ఇద్దరికి ఉపక్రమిస్తున్నకపోతే తక్కువ. యువరాజు దేవాసుగాడు అనుకుంటాడు. ఆకారం అనాబైడా ఇంకే అనుకుంటే 2 పావలా కాసువలసిందని ప్రార్థిస్తూ ఒకే పావలా కాసు చేతులు జోడించి నిర్లక్ష్యంగా జేబులో వేసుకొచ్చాడు. థ్యాంక్స్కి సంక్షిప్తం అంటూ అంతకన్నా నిర్లక్ష్యంగా ఆ పావలా తీసుకున్నాడు వెయిటర్. మండే మధ్యాహ్నం మీదకి మళ్ళీ వచ్చేశాడు యువరాజు. ఎండ మండుతోంది. ఆకలి వేస్తోంది. బస్సు ఎక్కితే అమ్మో ఉన్నది పావలా. ఇందులో బస్సా? చెట్టు మీద చెల్లి కాకికి జాలి వేసింది. పాపం ఎలాగే అంది. అనుభవశాలిని అయిన అక్క కాకి మందహాసం చేసింది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. వీడికి నేనే దిక్కు. బస్సు కాదు విమానం ఎక్కిచ్చేస్తా చూడు అంది గంభీరంగా. యువరాజు నడుస్తున్నాడు. భోంచేసి ఎన్నాళ్ళైందో లెక్క పెట్టుకుంటూ. ఎదురుగుండా వయ్యారి భామ ఒకతే వస్తోంది. పిల్లలపాటి నల్లటి అంచుగల పసుపు పచ్చడి చీర కట్టింది. నల్లటి పొట్టి రవిగా తొడిగింది. ఎర్రటి ముఖమల్ చెప్పులు వేసింది. ఆ ఎండలోనే యథాశక్తి విలాసం ఒలికిస్తూ నడుస్తుంది. ఇంగ్లీష్ హోటల్కి వెళ్తుంది కాబోలు అనుకున్నాడు యువరాజు. 20 క్షణాల పాటు ఆమెని శాయశక్తిలా చూశాడు యువరాజు. 21వ క్షణానికి కొత్త అనుభూతి. ఆమె దూరాన ఉన్నది. వచ్చి అతని మీద వాలింది. లోపల వ్యాపించింది.
జనంలో ఇముడ్చుకొని పొదుపుకుంది. ఇటువంటి పిల్ల అనుకున్నాడే కానీ నిజానికి ఎటువంటిదో అతనికి నిర్ధారణగా తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రత్యంగ సౌందర్యము అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు. బహుశా పచ్చచీర, నల్ల అంచు ఉండవచ్చు. నల్ల రవికి మాత్రం ఖచ్చితంగా చూశాడు. ఆ ఉప్పుల కుప్ప వయ్యారి భామ 5 గజాల దూరానికి వచ్చేసింది. ఏదో మహత్కార్యం చేసేయాలనే ఉద్వేగం ప్రకోపించింది యువరాజుకి. యువరాజుని విమానం ఎక్కిస్తానని శపథం పట్టిన వాయసరాజము ఈ క్షణాన రంగభూమికి దిగింది. ఎడారి వరే పరుచుకున్న ఆ మధ్యాహ్న వేళ మకటగా ఉన్న చెట్లు మినహా సాక్షులు లేని ఆ రోడ్డు మీద నడుస్తున్న వయ్యారి భామ మీదకి వాయసాంగన చెంగున ఎగిరింది. కావుమంది. ఇంచుమించు ఆ పడుచు నెత్తిన నుంచి రెక్కలు టపటపలాడించింది. మళ్ళీ కావు కావు అంది. బావురు మంది వయ్యారి భామ. వెంటనే యువరాజు దుష్యంతుడి పద్ధతిలో ముందుకు ఉరికాడు. హూ హూ అంటూ కాకిని బెదిరించి తరిమేశాడు.